తండ్రి తన చెల్లితో కలిసి ఒక లాంగ్ డ్రైవ్కు వెళ్లాలంటూ కూడా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ను ఇక్కడికి తీసుకొచ్చేది కృషి చేసినటువంటి జనసేన నేతలు కావచ్చు, సామాజికవేత్త శంకర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఈ నిరంజన్ సమస్య మీ దృష్టికి వచ్చింది, మీరు ఎప్పుడు ఈ బయటి సమాజానికి కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఈ మధ్యకాలంలో బేసికల్గా నా పేరు చిలువేరు శంకర్. సామాజిక సేవా కార్యక్రమాల్లో గత 2007 నుంచి చేస్తూ ముందుకు పోతూ ఉన్నాను. గతంలో కూడా తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి డిఎండి వ్యాధితో బాధపడుతున్న ఈ అబ్బాయి యొక్క జబ్బు జన్యుపరమైన వ్యాధి. ప్రపంచంలో ఈ జబ్బుకు ఎక్కడ చికిత్స లేని జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. ఇలాంటి పిల్లల యొక్క కోరికలు నెరవేరుస్తున్నప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ పెంచే ప్రయత్నం 100% ఉంటుంది. కాబట్టి నిండు మానవతా దృక్పథంతో నేను చేస్తూ ముందుకు వెళ్తున్నాను. నా సామాజిక సేవా కార్యక్రమాల పుణ్యమా అంటూ నిరంజన్ వాళ్ళ తండ్రి రాము కావచ్చు, వాళ్ళ వైఫ్ మానస గారు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. అసలు ఇది ఏంటి, ఈ అబ్బాయి యొక్క జబ్బు ఏంటని చెప్పి నేను పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, అయ్యో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్లిన ఆ పిల్లవాన్ జబ్బు, అబ్బాయి పేరు విఘ్నేష్, అతని యొక్క సేమ్ సిమ్టమ్సే ఉన్నాయి అని ఆ కుటుంబానికి నేను భరోసా ఇచ్చాను. రాము 100% నా వంతు ప్రయత్నంగా నాకున్న పరిచయాలతోటి పవన్ కళ్యాణ్ గారిని కల్పించే ప్రయత్నం నేను 100% చేస్తా అని చెప్పి ఆ రోజే ప్రమాణం చేశాను. ఈ మధ్య కాలంలోనే ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురులు శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారు మా అదృష్టం కొద్దీ గత 15 రోజుల కాడ నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. మరి ఈ నెల 28న ఒక హిందూ సమ్మేళనం కూడా పెట్టబోతున్నారు. ఇమీడియట్లీ నిరంజన్ నిస్సహాయక స్థితి, అతని యొక్క అనారోగ్య పరిస్థితిని నేను రాధా మనోహర్ దాస్ గారి దృష్టికి తీసుకెళ్లాను. మానవతా దృక్పథంతో సాక్షాత్తు శంకర్ గారు ఆ పిల్లవాని ఇంటికి నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి, నేను కూడా ఆ పిల్లవాడిని చూస్తానని చెప్పి రాధా మనోహర్ దాస్ గారు చెప్పడం, ఇమ్మీడియట్లీ చూసిన తర్వాత చాలా బాధపడ్డారు. తన వంతు ఆర్థిక సాయం చేశారు. ఈ అబ్బాయిని నిరంజన్ని ఆ కుటుంబానికి ప్రమాణం చేశారు. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం 100% చేస్తానని చెప్పి అప్పుడు అన్నమాట ఒకటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ త్రిబులార్ గారి దృష్టికి కూడా తీసుకుపోతానని చెప్పారు. మరి ఈ సందర్భంగా రాధా మనోహర్ దాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఉద్దేశం, నా ముఖ్య పర్పస్ ఒకటే, ఇలాంటి నిస్సహాయక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఇలాంటి బాలుడు వాళ్ళ కోరిక, గాఢమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, చివరి కోరిక ఇటు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, ఆ ప్రయత్నంలో నేను రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ కొండా సురేఖ గారు కూడా కన్సర్న్లో ఉంది. బట్ ఈలోపు రాధా మనోహర్ దాస్ గారి పుణ్యమా అంటూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గురూజీ గారి యొక్క అన్ని సామాజిక మాధ్యమాల్లో ఇది అప్లోడ్ చేయడం వల్ల జనసేన రాష్ట్ర నాయకులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నాయకులు నాకు అప్రోచ్ కావడం, పవన్ కళ్యాణ్ గారు రాబోతూ ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్పాను. కానీ నేను నిన్నటి కాడ నుంచి మీడియా అనేది తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారుతున్న ఈ నేపథ్యంలో మరి ఏది ఏమైనా మానవతా దృక్పథంతో నేను చేసినటువంటి ఈ యొక్క సామాజిక బాధ్యత అనేది బహుశా ఆ దేవుని ముట్టిందేమో. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోవడం, సార్ ఈ నిరంజన్ గారి యొక్క వీడియోను చూడడం, రేపు వరంగల్కి పవన్ కళ్యాణ్ గారు రాబోవడం అనేది నిజంగా ఒక మిరాకిల్గా భావిస్తున్నాను. ఇదే విధంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తూ ఉన్నాను. ఒక్కటే మాట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తున్నాను. మరి ఈ అబ్బాయి కోరిక, అన్న రేవంత్ అన్న మిమ్మల్ని కూడా కల్లారా చూద్దామని, ఆ 2 కోరికలే. అబ్బాయి మీరు మెస్సీతోటి ఫుట్బాల్ ఆడారన్న కోణంలో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టమని చెప్పి ప్రతినిత్యము పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంతో ఇష్టమో ఆ లెవెల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవాలని చెప్పి పరితపిస్తూ ఉన్నాడు. ఈ నిస్సహాయక స్థితిలో ఉన్నటువంటి నిరంజన్, ఈ పిల్లవాడు బయటికి పోలేడు, ఎక్కడ కూడా అడుగు వేయలేడు, ఒక గాజు ముక్కలాగా. ఎప్పటికి కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నిరంజన్ రేపు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు నిరంజన్తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ గడియలు, ఆ అద్భుత గడియలు, ఆ ఆనంద క్షణాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో పవన్ అన్న, జనసేన అధ్యక్షుల వారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ రేపు రండి, ఈ నిరంజన్ని కల్లారా చూడండి, ఈ అబ్బాయితో కాసేపు టైం గడపండి, ఈ అబ్బాయి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి, ఈ అబ్బాయికి కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఈ రోజు వరకు కూడా 100% ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినప్పుడు కూడా పెన్షన్ రావడం లేదు. చాలా బాధాకరం. సో ఈ విషయం సంబంధించి కూడా నేను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి అన్న గారికి,
కొండా సురేఖ దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఆ ప్రయత్నంలో వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదేమైనా ప్రత్యేకంగా ప్రైమ్ 9 ఛానల్ వారికి నిరంజన్ కుటుంబం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. నిరంజన్ ఇంటికి స్థానిక జనసేన నేతలు కూడా చేరుకుంటున్నారు. రేపు జనసేన సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ ఎప్పుడు పరామర్శకు సాయంతో మాట్లాడారు. ఎట్లా చూస్తారు? ఇప్పటివరకు చాలా మంది కూడా ఇట్లాంటి కోరికల నేతలు వాళ్ళందరినీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ కలిశారు కదా. ఇప్పుడు రేపు హన్మకొండ కూడా వచ్చి నిరంజన్ కుటుంబాన్ని కలవబోతున్నారు. ఏం చెప్తారు? షెడ్యూల్ ఫిక్స్ అయిందా? ఎటువంటి భరోసా కల్పించబోతా ఉన్నారంటే సోషల్ మీడియా వేదికగా మాకు పగడపల్లి ప్రాంతానికి, వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి పనగంటి నిరంజన్ స్థితిగతులపై వచ్చిన ఒక వీడియో మాకు చలింపజేసింది. ఈ మా దృష్టికి వచ్చిన వెంటనే మా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారికి, అదేవిధంగా స్టేట్ ఇన్ఛార్జి నేమూరు శంకర్ గౌడ్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదే వెంటనే వాళ్ళు స్పందిస్తూ మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు కూడా మాకు సమాచారం అందింది. అది చూసిన వెంటనే సార్ కూడా దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయినట్టు తెలిసింది. మొదటి నుంచి కూడా హ్యుమానిటీకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిన్నారి నిరంజన్ ఒక పరిస్థితులు చూసి వెంటనే స్పందించడం జరిగింది. ఖచ్చితంగా అతని కోరిక మేరకు వరంగల్కి విజిట్ చేసి తన ఇంటికి రాబోతున్నట్టు కూడా మాకు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం కేంద్ర కార్యాలయం అధికారికంగా త్వరలో తెలియజేయబోతుంది. ఇప్పటివరకు జనసేన పవన్ కళ్యాణ్ చాలా మంది వీళ్ళని కలిశారు కదా, అంటే ఇట్లా కోరికలు ఉన్నటువంటి వారందరికీ ఎట్లా అండగా ఉండబోతుంది జనసేన పార్టీ, జనసేన సంబంధించిన నేతలకు ఏం చెప్తారు ఈ సంఘటన సంబంధించి? మొదటి నుంచి కూడా మీకు తెలిసిన విషయమే, మానవత దృక్పథానికి మొదటి నుంచి కూడా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏంటంటే మొదటిగా ప్రాధాన్యత హ్యుమానిటీకి ఇస్తాడు. ఖచ్చితంగా ఇటువంటి చిన్నారులను గతంలో ఖమ్మంలో కూడా ఇదే విధంగా రావడం జరిగింది 2017లో. అదేవిధంగా ఇది మా దృష్టికి వచ్చిన ఒక 4 రోజులలోనే, ఇప్పుడు ఢిల్లీ ప్రోగ్రాం ఉండడం వల్ల కొంచెం షెడ్యూల్ అడిట్ అవ్వచ్చు, కానీ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే మా కేంద్ర కార్యాలయం వీటికి సంబంధించిన టూర్ ఉందా లేదా ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా కేంద్ర కార్యాలయం నుంచి మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని అనుగుణంగా కార్యక్రమం ఉండబోతుంది. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎట్లాంటి భరోసా కల్పిస్తా ఉన్నారు? ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాలు ఎట్లా ఉందంటే ఇట్లాంటి చాలామంది అనారోగ్యంతో బాధపడడం వారందరికీ సాయం చేయడం కావచ్చు, కలవడం, చివరి కోరిక ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది? ఏం చెప్తారు? ఇది పార్టీ పరంగా చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇటువంటి విషయాలను రాజకీయం చేయదలుచుకోడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఒక సేవా దృక్పథంతో చేసే విధానం, ఆయన చేయికి ఎముక ఉండదు అనే విషయం మీకు తెలిసిన విషయం. సాయానికైనా దేనికైనా అదే కోవాలో ఈ ఇష్యూ కూడా ఉండబోతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మా ప్రాంతానికి చెందిన, మా వరంగల్ వాసిగా మా ప్రాంతానికి చెందినటువంటి నిరంజన్కి ఏ విధంగా సహాయం చేసినా కూడా మేము దానికి సహకరిస్తాం. మేము కూడా మా వంతు సహాయంగా కూడా మా అధినేత దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు ఏ విధంగా స్పందిస్తారు, మంచి పాజిటివ్ రెస్పాన్స్ తోటే ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం. రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత నిరంజన్ కుటుంబంతో పాటు వరంగల్ జిల్లా సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంకా వరంగల్ జిల్లాలో సమస్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్తారా మీరు? మేము నిరంతరం తెలంగాణలో వ్యాప్తంగా కావచ్చు, వరంగల్ వ్యాప్తంగా కావచ్చు, ఇక్కడి జన సైనికుడిగా, ఇక్కడి జనసేన పార్టీ నాయకుడిగా ప్రతి అంశం, ప్రతి విషయం వారి దృష్టికి తీసుకుపోతూ ఉంటాం. కానీ ఒక కార్యక్రమాన్ని, ఒక సేవా దృక్పథం ఉన్నటువంటి ఒక చిన్నారి ఇష్యూలో రాజకీయ కోణం ఏది ఉండదని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని రాజకీయం చేస్తారని మేము అనుకోము. అటువంటి విధానం రాజకీయ మా జనసేన పార్టీలో ఉండదు. ఇది స్థానిక జనసేన నేతల అభిప్రాయం. అయితే రేపు ఉదయం పవన్ కళ్యాణ్ వరంగల్కు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా జనసేన నేతలు కావచ్చు, నిరంజన్ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే నిరంజన్ కుటుంబ సభ్యులతో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా మాట్లాడారు. మరొకవైపు ఏర్పాట్లు చేసుకుంటారు. చాలా రోజులుగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ను స్థానికుల జనసేన నేతలు కావచ్చు, సామాజికవేత్తలు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి కూడా ఆయనే నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి